Hello, hi viewers. This is your Dr. Maruti, Ayurvedic physician and clinical psychologist హిందూపూర్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విశేషం మీకు చెప్పబోతున్నాను. అది మరేదో కాదు, మెంటలీ రిటార్డెడ్ అనే కండిషను ముఖ్యంగా చిన్న పిల్లల్లో వస్తుంది. అంటే బుద్ధిమాంద్యత అంటాం తెలుగులో. చాలామంది చిన్న వయసులోనే అంటే 1 year ఇంకానే లేదా 6 months నుండినే ఈ వ్యాధి అనేది స్టార్ట్ అయితే గనక మీరు అప్పుడే నోటీస్ చేసుకోవాలి దీన్ని. అంటే సరైన సమయంలో నడక రాకపోతే చిన్నపిల్లలు, లేకపోతే మాట రాకపోతే ఈ కండిషను ఎంఆర్గా పరిగణిస్తాం. ఎంఆర్ అంటే మెంటలీ రిటార్డెడ్ అంటే బుద్ధిమాంద్యత. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని పాపము ఈ పెడియాట్రిషియన్ దగ్గర డాక్టర్స్ స్పెషాలిటీ సెంటర్లో చూపిస్తారు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే వయసు పెరుగుతా అభివృద్ధి అవుతారన్నమాట చెప్తారు పాపం. కాకపోతే ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏమంటే వయసు పెరుగుతా కొంతమందిలో అభివృద్ధి రావచ్చు, రాకపోవచ్చు. జబ్బు మాత్రం ఖచ్చితంగా పెరగచ్చు. ఎంఆర్ అనేది మెంటల్ రిటార్డెడ్ లేకపోతే డిలేడ్ మైల్ స్టోన్ అని కూడా చెప్తాం అనమాట. అంటే పెరుగుదల అనేది లేట్గా అవుతుందన్నమాట, ఎదుగుదల. చిన్నపిల్లలు వేరే అదే ఏజ్ గ్రూప్ పిల్లలతో కంపేర్ చేస్తే గనక వీళ్ళు చాలా వెనకబడి ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, పిల్లలలో వాళ్ళకి కావలసిన మెడికేషన్ ఇవ్వకపోగా వాళ్ళ ఎదుగుదలని మనమే ఆపేసినట్లు అవుతాము. ఆ పిల్లలు ఏజ్ పెరుగుతా కూడా వ్యాధి పెరిగి ఎంతో సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళలో ఎదుగుదల లేకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దయచేసి దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కరెక్ట్ చేసుకోండి. డాక్టర్స్తో సెషన్స్ తీసుకోండి. దానికి ఫిజియోథెరపీనా లేకపోతే మెడికేషనా ఏం కావాలో చూడండి. ఎక్కడా కాలేదు అనే విషయం వస్తే ఆటిజం ఇట్లా చాలా జబ్బులు ఉంటాయి చిన్నపిల్లల, దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఏం కావాలా, ఏం చేయాలా, ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏముంది మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇటువంటి జబ్బులు ఎవరికన్నా ఉంటే కనుక ప్లీజ్ కాన్సన్ట్రేట్ దిస్ వీడియో అండ్ ఫాలో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.